ఏపీ సీఎం చంద్రబాబు చిరునామా మారబోతోందనే చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు చంద్రబాబు కేరాఫ్ ఉండవల్లి అనేవాళ్ళు. ఇకపై చంద్రబాబు కేరాఫ్ వెలగపూడి మారబోతుందనే చర్చ జరుగుతుంది. ఎందుకు కారణం? అమరావతిలో ఇంటి స్థలం కొనుగోలు చేశారన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. రాజధానిలోని వివిధ ప్రాంతాల్లో స్థలం కోసం చంద్రబాబు అన్వేషించినట్లు, చివరికి వెలగపూడి రెవెన్యూ పరిధిలోని స్థలాన్ని ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ స్థలం ఒకే కుటుంబానికి చెందిన 3 రైతుల పేరిట ఉందని తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఆ రైతులకు డబ్బు చెల్లించి కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. ఈ ప్లాట్ 25,000 చదరపు గజాలు. పైగా ఈ స్థలానికి 4 వైపులా రోడ్డు కూడా ఉందని సమాచారం. చంద్రబాబు కొనుగోలు చేసిన స్థలం అమరావతిలో కీలకమైన సీడ్ యాక్సెస్ మార్గం కూడా దీని పక్క నుంచే వెళ్తుందని తెలుస్తుంది. దీనికి తోడు రాజధానిలో కీలకమైన హైకోర్టు, అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్, గెజిటెడ్ అధికారులు, ఎన్జీఓల రెసిడెన్స్ కాంప్లెక్స్, ఇక న్యాయమూర్తుల బంగ్లా వంటి భవనాలు ఈ ప్లాట్కు 2 కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయంటున్నారు. దాదాపు 5 ఎకరాల్లో ఉన్న ప్లాట్లో కొంత విస్తీర్ణంలోనే ఇల్లు నిర్మించి మిగిలిన స్థలాన్ని ఉద్యానం, సెక్యూరిటీ సిబ్బందికి గదులు, వాహనాల పార్కింగ్ వంటి అవసరాలు వినియోగించనున్నట్లు సమాచారం. చంద్రబాబు ప్రస్తుతం కొనుగోలు చేసినట్లు చెబుతున్న ఈ ప్లాట్లో వివిధ చోట్ల మట్టి పరీక్షలు చేస్తున్నారట. సీఎం చంద్రబాబు ప్రస్తుతం కృష్ణానది ఒడ్డున ఉండవల్లి కరకట్ట మార్గంలోని లింగమునేనికి చెందిన గెస్ట్ హౌస్ లో ఉంటున్నారు. గత 10 ఏళ్లుగా ఆయన ఈ నివాసంలోనే ఉంటున్నారు. అమరావతి నిర్మాణం కొలిక్కి వచ్చాక సొంతిల్లు నిర్మించుకుంటానని గతంలో చెప్పారు. తాజాగా భూమిని కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. చంద్రబాబుకు అమరావతి ప్రాంతంలో శాశ్వత నివాసం లేదనే వైఎస్ఆర్సీపీ నుంచి కూడా విమర్శలు ఉన్నాయి. అందుకే రాజధానిలో సొంతంగా ఇంటి నిర్మాణం చేసే పనిలో ఉన్నారు చంద్రబాబు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు ఇస్తారు. నాగేశ్వరరావు, రాష్ట్రంలో ఒక సంచలనాత్మకమైన అంశం చోటు చేసుకుంది. ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా కూడా, గత 10 సంవత్సరాల నుంచి కూడా చంద్రబాబు నాయుడుపై ఆ జగన్మోహన్ రెడ్డి గాని, అలాగే విపక్షాలు గాని పెద్ద ఎత్తున కూడా కామెంట్ చేస్తున్న పరిస్థితి. నువ్వు ఆంధ్ర వాసివా, తెలంగాణ వాసివా అని పెద్ద ఎత్తున కూడా కామెంట్ చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి కూడా కారణం లేకపోలేదు. ఏదైతే ఆ చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఇల్లు ఆంధ్రప్రదేశ్ లో లేకపోవటమే దీనికి ప్రధాన అస్త్రంగా వాళ్ళకు ఉపయోగపడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే పలు సందర్భాలలో జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున కూడా ఆ ఇంటి స్థలం గురించి కానీ, ఇంటి నివాసం గురించి కానీ పెద్ద ఎత్తున దాడి చేసిన పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున దీని మీద ఆ ప్రశ్నలు సంధించిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో ఇల్లు కట్టుకోవట్లేదు, ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో ఆ చంద్రబాబు నాయుడుకి ఇంటి నివాసం లేదు అని కూడా ఆ పలు సందర్భాలలో విపక్షాలు పెద్ద ఎత్తున కూడా కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉండాలని నిర్ణయించుకున్నట్టు మనకు అర్థమవుతా ఉంది. ముఖ్యంగా ఏదైతే విపక్షాలకు ఇటువంటి అస్త్రాలు తన నివాసంపై ఇవ్వకూడదని కూడా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. వెలగపూడి పరిసర ప్రాంతాల్లో, రాజధాని ప్రాంతంలోని వెలగపూడి పరిసర ప్రాంతాల్లో ఆయన ఇంటి స్థలం తీసుకోవడానికి కూడా నిర్ణయించుకున్నట్టు తెలుస్తా ఉంది. ఈ ఇంటి స్థలం అన్నిటికీ ఇటుపక్క హైకోర్టుకి కానీ, సచివాలయం కానీ, అసెంబ్లీకి కానీ, అలాగే ఏదైతే గవర్నర్ నివాసానికి కానీ దరిదాపుల్లో పరిసర ప్రాంతాల్లో ఆ ఇల్లు తీసుకొని అక్కడ నివాసం ఉండాలని కూడా ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆ చంద్రబాబు నాయుడు ఇంటి స్థలం గురించి కానీ, ఇంటి నిర్మాణం గురించి కూడా ఆసక్తికర చర్చ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది అని అంటే ఆ చంద్రబాబు నాయుడు ఇంటి నివాసంపై ఎంత పెద్ద ఎత్తున కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు అనేది మనకు అర్థమవుతా ఉంది. మొత్తానికి చంద్రబాబు నాయుడు అమరావతిలో ఇంటి స్థలం కొనుగోలు చేసినట్లు కూడా రాజధాని ప్రాంతంలో మనకు తెలుస్తా ఉంది. వివిధ ప్రాంతాల్లో ఆ స్థలం కోసం పూర్తి స్థాయిలో అన్వేషించి దాదాపుగా నిపుణులతో సర్వే చేపించి, అలాగే మట్టి నమూనాలు కూడా తీసుకుని టెస్ట్ చేపించి చివరికి వెలగపూడి రెవెన్యూ పరిధిలోని ఓ స్థలాన్ని ఎంపిక చేసినట్లు కూడా మనకు అర్థమవుతా ఉంది. ఈ స్థలం ఒక కుటుంబానికి చెందిన 3 రైతుల పేరుట ఉన్న రిటర్నబుల్ ఫ్లాట్ గా కూడా మనకి తెలుస్తా ఉంది. ఇప్పటికే ఆ రైతులకు డబ్బు చెల్లించినట్లు కూడా తెలుస్తా ఉంది. ఫ్లాట్ 25,000 చదరపు గజాలు కాగా దాదాపుగా ఈ 6 రోడ్డుకు ఆనుకొని ఉందని, సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఆనుకొని ఉన్న
ఆ రోడ్డు తీసుకోవటం వల్ల కూడా ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ రోడ్డుకి నలువైపులా కూడా ఆ రోడ్డు విస్తరించి ఉండటం పట్ల కూడా చంద్రబాబు నాయుడు నివాసం ఎంత ప్రాధాన్యత సంతరించుకొని ఎంత అనుకూలంగా ఎటు పక్కకు వెళ్లాలన్నా స్పీడ్ యాక్సిస్ రోడ్డు నుంచి చాలా స్పీడ్ గా వెళ్లే పరిస్థితి ఉంటది. ఔటర్ రింగ్ రోడ్డు కన్నా విస్తారంగా ఉండే స్పీడ్ యాక్సిస్ రోడ్డుకి సంబంధించి కూడా ఆయన రోడ్డు పక్కన తీసుకోవటం, అలాగే స్పీడ్ యాక్సిస్ రోడ్డు చుట్టుపక్కల కూడా కలిసే విధంగా ఆయన ఆ ఇంటి స్థలం తీసుకోవటం కూడా ఎక్కడికైనా కానీ అనువుగా వెళ్లేందుకు కూడా ఆ స్పీడ్ యాక్సిస్ మార్గం కూడా దీని యొక్క గుర్తును గుర్తిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రాజధానిలో కీలకమైన తాత్కాలిక హైకోర్టు విట్టు గాని, అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ కానీ, గెజిటెడ్ అధికారులు గాని, ఎన్జిఓల నివాసాల సముదాయాలు గాని, న్యాయమూర్తుల బంగ్లాల వంటి భవనాలు కూడా ఈ ఫ్లాట్ కు మొత్తం కూడా కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ల లోపు పరిధిలో ఉండేటట్టు కూడా స్థలాన్ని నిర్ణయించినట్లు అర్థమవుతుంది. దాదాపుగా 5 ఎకరాల్లో ఉన్న ఫ్లాట్ లో కొంత విస్తీర్ణంలోనే ఇల్లు నిర్మించి మిగతా స్థలాన్ని ఉద్యానవనం, సెక్యూరిటీ సిబ్బందికి గదులు గాని, వాహనాల పార్కింగ్ వంటి అవసరాలు గాని, చిన్న చిత్తగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి గాని మొత్తంగా ఈ స్థలం కూడా సేకరించి తీసుకున్నట్లు కూడా సమాచారం అందుతా ఉంది. చంద్రబాబు ప్రస్తుతం కొనుగోలు చేసినట్లు చెబుతున్న ఈ ఫ్లాట్ లో వివిధ చోట్ల మట్టి పరీక్షలు కూడా పూర్తి స్థాయిలో నిర్వహించినట్లు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా అలాగే చంద్రబాబు ప్రస్తుతానికి కృష్ణా నది ఒడ్డున ఉన్న కరకట్ట ఆ మార్గంలో లింగంనేనికి చెందిన గెస్ట్ హౌస్ లో అయితే ఆయన ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఆంధ్ర తెలంగాణ విడిపోయిన దగ్గర నుంచి కూడా ఈ లింగంనేనికి సంబంధించిన గెస్ట్ హౌస్ లోనే ఆయన నివాసం ఉంటున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆ నివాసం నుంచి ఆ కర్రకట్ట మీద ఎప్పుడు కృష్ణా నదిలో వరద వచ్చినా సరే ఆయన నివాసంలోకి నీరు వస్తున్న పరిస్థితి ఉంది. మొన్న ఏదైతే ఆ కృష్ణా జిల్లా బుడమేరు గాని, కృష్ణా నది గాని పొంగి పొర్లిన నేపథ్యంలో ఆ చంద్రబాబు నాయుడు ఇల్లు పూర్తి స్థాయిలో మునిగిపోయింది. అందుకే అటుగా ఎవరిని రానియట్లేదంటూ కూడా ఆ జగన్మోహన్ రెడ్డి గాని నాని గాని పెద్ద ఎత్తున కామెంట్ చేసిన పరిస్థితి. ఎందుకు చంద్రబాబు నాయుడు నివాసం మనకి చూపించట్లేదు, ఎందుకు ఎవరిని అటుగా పంపించట్లేదు, ఎందుకు రోడ్డు బ్లాక్ చేశారు, నిషేధం విధించారని కూడా పెద్ద ఎత్తున కామెంట్ చేస్తున్న పరిస్థితిలో ప్రతి సంవత్సరం కృష్ణా నది వచ్చిన తరుణంలో చంద్రబాబు నాయుడికి ఆ కరకట్ట మీద ఉంటున్న లింగంనేని గెస్ట్ హౌస్ పెద్ద తలనొప్పిగా మారిందనుకోవడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ఈ తలనొప్పుల నుంచి కానీ, విపక్షాల నోటికి తాళం వేయడానికి కానీ, విపక్షాలకు ఎటువంటి అస్త్రాలు శస్త్రాలు ఇవ్వకూడదని కూడా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. మొత్తానికి ఆయన తీసుకున్న నివాసం మాత్రం స్పీడ్ యాక్సిస్ రోడ్డుకి నలుదిక్కులా కూడా ఎటువైపు నుంచి వెళ్లాలన్నా కానీ మార్గం సుగమంగా ఉంది. అలాగే ఆయన నిర్మించే నివాసంలో నుంచి కూడా నలుదిక్కుల రోడ్డుకి వెళ్ళటానికి కూడా రోడ్డు నిర్మాణం చేసి ఇంటి నిర్మాణం కూడా జరుగుతున్నట్టు అర్థమవుతుంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సొంత ఇంటి కళ నెరవేరింది అనుకోవాలా. విపక్షాలకు అస్త్రాలు శస్త్రాలు ఇవ్వకుండా ఆయన పూర్తి స్థాయిలో ఇక్కడ ఉండేందుకు నిర్మాణం చేపడుతున్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో అయితే చంద్రబాబు నాయుడు సొంత ఇంటి కళ అయితే నెరవేరుతుందని చెప్పుకోవచ్చు సందీప్.